అందరికీ నమస్కారం. అంతర్జ్ఞాన చక్షు మీ లక్ష్మీనారాయణమ్మ మీ దగ్గరికి వచ్చింది. మళ్ళీ కనుమ పండుగ గురించి చెప్పాలని. సంక్రాంతి పండుగ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కనుమ పండుగ అంటే ఏమిటి, అసలు ఈ కనుమ పండుగ ఎందుకు చేస్తారు? ఇంతవరకు భోగి, సంక్రాంతి రకరకాలుగా చేస్తారని చెప్పుకున్నాం, పెద్దల గురించి వాటి గురించి. ఇప్పుడు కనుమ అంటే కనుము, కొంతమంది కనుము అంటారు, కొంతమంది కనుమ అంటారు. ఏదైనా సరే కనుమ స్నానం చేస్తారు మొదట. చాలామందికి ఈ విషయం తెలియదు. కనుమ స్నానం చేసేవా లేదా అని అడుగుతారు. అంటే తలమించి స్నానం చేస్తూ కాకిని సంస్కృతంలో వాయసం అంటారు. ఎండాకాలం రాబోతున్న దానికి సూచనగా కాకి కాకి నీ రూపు నువ్వు తీసుకో, నా రూపు నాకు ఇచ్చేయం అని కాకిని మనం అడుగుతూ తలమించి స్నానం చేస్తాం. ఇది ఎవరికి చాలామందికి ఈ విధానం తెలియదు. కాకిని మనం తన రూపు తను తీసుకొని, అంటే ఏంటి, ఎండలు వస్తున్న కొద్దీ నల్లబడతారు కదా, అంటే తన రూపు తనే తీసుకోమని. మనిషి పరమపదించిన తర్వాత కాకి ముట్టుకుంటేనే మోక్షం. అంటే కాకి ముట్టుకుంటేనే బతికున్న వాళ్ళు తిన్నట్టు లెక్క కదా. చనిపోయిన వాళ్ళు తిన్నారు అనటానికి, బతికున్న వాళ్ళు పెట్టింది తిన్నారు పెద్దవాళ్ళు అనడానికి తార్కాణం ఏంటంటే కాకే. ఏ పక్షి కాదు, ఏమీ కాదు, గోవు కూడా కాదు చివరికి. అంటే మనం ఏదైనా పెట్టాలనుకుంటే మామూలుగా పూజ చేసిన వస్తువు, ప్రసాదమో, ఏ బియ్యం పిండో ఏదో మామూలు ఆహారం గోవు పెడతాం. కానీ లేకపోతే ఏదైనా బ్రాహ్మడికి పెట్టవలసింది, బ్రాహ్మణులు ఎవరు లేనప్పుడు, పక్కింట్లో భోజనానికి ఎవరు రాలేనప్పుడు, ఉపవాసం మన్నాడు అలాంటివి ఏమైనా అయినప్పుడు గోవు పెడతాం. కానీ తిథులు అలాంటివి వచ్చినప్పుడు ఎవరికి పెడతాము? మామూలుగా పితృదేవతలకు పెట్టినప్పుడు కాకికే పెడతాం కదా. అంటే మనిషితో సంగమమై జీవించేది కాకి. ఏంట్రా కాగ్గోలా, కాకులు బోల్డు, లోకులు కాకులు బోల్డ్ అని అంటారు. అంటే ప్రతి క్షణం మనిషి కాకితోనే పోలిక, ప్రతిదానికి కూడా కాకితోనే పోలిక చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఆ కాకి రూపం కాకిలాగా నల్లగా అయిపోవద్దు అని చెప్పి కాకిని ఒక కోరిక కోరుకుంటారు. ఏంటంటే నీ రూపు నువ్వు తీసుకో, నా రూపు నాకు ఇచ్చే అని కోరుకొని స్నానం చేస్తారు. ఆ తర్వాత కొంతమంది వాళ్ళ పెద్దలకి ఉపారాలు అవి పెట్టుకుంటారు. కానీ మామూలుగా అయితే కనుమ పండుగ రైతుల పండుగ. అంటే ఆ రోజు శ్రామికులందరూ కూడా విశ్రాంతి తీసుకునే సందడి దినం. పశువులన్నిటికీ అలంకారం చేసి వాటికి పసుపు కుంకంతో పూజ చేసి ఆ పంటల్లో వచ్చినటువంటి పదార్థాలన్నిటికంటే ధాన్యాలు, మరి పప్పు దినుసులు, ఇంకేవో పండుతాయి కదా సంవత్సరం పంటలు, అవన్నీ అక్కడ పెట్టి చిత్రగుప్తున్నోకి ధాన్యం అలాంటివన్నీ, అంటే రకరకాలుగా మన ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు కనుమ రోజున పశు సంపదకి పూజలు చేసి పశువుల్ని అలంకరించి పశువుల్ని దేవతలతో సమానంగా చూస్తారు. నువ్వు మనిషివా పశువువా అంట. పశువు అంటే పశువులో కూడా దేవుణ్ణి చూడగలిగేటటువంటి, శివుడి వాహనం ఎద్దు, వృషభం కదండి. శివుడి వాహనం ఎద్దు, దాన్ని వృషభం అంటాం. అలాగే అమ్మవారి వాహనం సింహం, మళ్ళీ పులి కూడా, వ్యాఘ్రము సింహము. వ్యాఘ్రం అంటే పులి, సింహం. అలాగే గోవు లక్ష్మీదేవితో సమానం. గోవు యొక్క అన్ని భాగాల్లోని సకల దేవతలు నివసిస్తారని ప్రతీతి. అలా ఆ గోవుని ఇంకా మహాలక్ష్మి అంటారు. గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, కోరినంత పాడి నిండు గడవల్లు. అది అంచేత ఆ గోవుని మహాలక్ష్మితో పోలుస్తారు. అలాగా ఆ పశు సంపదని పూజించేటటువంటి దినమే ఈ కనుమ. ఇంకొకటి కూడా ఉంది, కనుమ నాడు మినుము తినాలి అని. అంటే మినుము తినడం అంటే మినపప్పుతో చేసినటువంటి వస్తువులు, సున్నుండలు అవనివ్వండి, గారెలు అవనివ్వండి, కనుమ నాడు మినుము తినాలి. కనుమ నాడు మినుము తినాలి అని ఒకటి. కొంతమంది అలా కూడా కనుమ పండుగని, కనుమ రోజు గారెలు సున్నుండలు కానీ ఏవో చేసుకొని తింటారు. అంటే అది ఏమిటంటే చలికాలం పోయి ఎండాకాలం వచ్చే సూచన వచ్చేటప్పుడు
మనకి స్వేద రూపంలో, స్వేదం అంటే చెమట రూపంలో బోల్డంత నీళ్లు అంటే ద్రవ పదార్థం పోతుంది, ఉప్పు పోతుంది. కాబట్టి ఏంటంటే ఈ మినప్పప్పు కనుక ఆ సమయంలో తిన్నట్టయితే, అంటే శాస్త్రీయబద్ధంగా కొన్ని ఆలోచించే పూర్వీకులు మనకు అన్ని ఆచారాలు కూడా కనిపెట్టారు. శాస్త్రీయబద్ధంగా చెప్తే ఎవరు వినరని, ఎందుకంటే నాకు నచ్చదు, నేను తిన్ను, అలాంటి ఈ వాడ తప్పకుండా తినాలంటే తింటారు. అంటే భగవంతుణ్ణి ఆరోగ్యం కోసం, అంటే ఆరోగ్యం కోసం భగవంతుడి యొక్క శాస్త్రాన్ని, భగవంతుడి యొక్క సిద్ధాంతాన్ని, భగవంతుడిని వాడుకున్నారు. ఎందుకంటే అలా వాడుకోకపోతే, భగవంతుడు అన్న భయం లేకపోతే, హిందువుల్లో ఒక చాలా మంచితత్వం ఉంది. ఏంటంటే పాపం అంటే భయం, పుణ్యం అంటే ఇష్టం, మక్కువ. అమ్మ స్వర్గంలో ఉంటాం, నీకు ఇది చేస్తే పుణ్యం వస్తుంది, నీకు చేస్తే నా పిల్లలకు పుణ్యం తగులుతుంది, ఇగో నువ్వేదైనా చేస్తే నీకు కాదు నీ పిల్లలకు తగులుతుంది, జాగ్రత్త. అంటే పాపము అంటే భయం, పుణ్యం అంటే ఆశ. అంచేత ఆ భయమే నీతిని చెబుతుంది, ఆ భయమే నీతితో ఉండేలాగా చేస్తుంది. కాబట్టి పాపం అంటే భయం, కాబట్టే ఇటువంటి ఆచారాలన్నీ పెట్టి ఇలా చేయకపోతే పాపం, ఇలా చేస్తే పుణ్యం అని. అంటే భగవంతుడు లేడని కాదు, ప్రతి జీవిలోని భగవంతుడు ఉన్నారు. కాబట్టి దేవుడంటే ఎక్కడో వేరు లేడు, ఆలయాల కొలువున్న రాయి కాడు, సాధుభావము, సత్యశీలము, ప్రేమతత్వము, సహోదరత్వము, ఈ అన్ని గుణములున్న మానవుడే దేవుడు. దిక్కుల్లో మొదటిది తూర్పు దిక్కు, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. అని దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంట. దేవుడు అంటే డైరెక్ట్గా లక్ష్మీదేవి రూపంలో వచ్చేసి మనని ఎత్తుకొని, లేకపోతే ఇందమ్మ డబ్బులని ఇచ్చిస్తుందా? అలా ఒక మనిషి రూపంలోనే వచ్చి ఏదైనా సాయం చేయాలి. ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం, అసహాయం లేని వాళ్ళకి సాయం, ఇవన్నీ మనిషి రూపంలో వచ్చో, పశువు రూపంలో వచ్చో, వాహన రూపంలో వచ్చో, ఏదో రూపంలో వచ్చి చెయ్యాలి కదండి. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు కూడా అందరూ దేవుణ్ణే తలుచుకుంటారు. దేవుడు లేడు అన్నవాడు కూడా దేవుడు ఉన్నాడేమో అని భయంతో దేవుడు లేడని తలుచుతాడు. ఉన్నాడంటే ఎక్కడ ఏం చేసేస్తాడు. అంచేత ఈ పండుగలు 3 కూడా హాయిగా జరుపుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలతో మీ లక్ష్మీనారాయణమ్మ మళ్ళీ మరికొన్ని అంశాలతో తర్వాత వస్తుంది. ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.